దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు పేరులోనే అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని రాబడుతున్నాయి. గనుక ఈ అంశపు పేరును మీరు చూసినప్పుడు ఒక క్రొత్త ఆత్మీయ సందేశం మీ ముందుకి మీ విశ్వాసాన్ని బలపరచడానికి తీసుకుని రాబడుతుందని మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు దాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏమండి, మరి ఇజ్రాయేలు దేశం పక్షముగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయడమే కాకుండా ఏమండి ఇజ్రాయేలు దేశానికి ప్రభు ఇస్తున్న ఆ విజయాలను బట్టి ప్రపంచమంతా కూడా ఏమండి ప్రశంసల ఆ వర్షాన్ని కురిపిస్తూ ఏమండి మరి రకరకాలుగా మరి మెచ్చుకుంటూ పొగుడుతూ దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఆ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అదే ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజల ద్వారా ఏమండి సర్వమానవాళికి నిజదేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు బయలుపరుచుకున్నట్లు ఏమండి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా దేవుడు తను ప్రత్యక్షపరచుకోవడమే కాకుండా ఏమండి తన ప్రజల పక్షముగా నేటి వరకు ఉంటూ ఏమండి మరి ప్రపంచ దేశాలే ఇజ్రాయేల్ దేశానికి భయపడే ఒక గొప్ప టెక్నాలజీ రూపంలో ఇజ్రాయేల్ దేశాన్ని గణపరుస్తూ తద్వారా మహిమ పొందుతున్న గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఓటమి పాలైపోయినటువంటి ఆ పరిస్థితులను గురించి కూడా మనం వార్తల్లో వినడం జరుగుతుంది. చరిత్ర ద్వారా కూడా మనకు తెలియపరచబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి ఆ ఒక యూదుల ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఏమండి ఆ నిజదేవుడైనటువంటి ఏమండి యెహోవా ఏమండి ఆ యెహోవా ఆయనే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నారు. ఆయన్ని విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఆయన మనపక్షముగా ఉన్న దేవుడని, మనపక్షముగా యుద్ధాలు చేస్తూ విజయోత్సవాలతో ఆయన్ని విశ్వసించిన మన జీవితాలని ఊరేగింపజేసే గొప్ప దేవుడని ఆ గొప్ప విశ్వాసముతో మీ ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. జరుగుతున్న విషయాలను మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏమండి ఎంత గొప్ప దేవుని మీరు విశ్వసించారో, ఎంత గొప్ప ఏమండి దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలును మీరు కలిగి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనలో నమ్మకస్తులుగా ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన ఈ వాతావరణములో అద్భుతం మీ కృపా కాపుదల మాకు అనుగ్రహిస్తూ నాయన ప్రభువా, నీ కృపలో అయా మా జీవితాలను క్షేమంగా సురక్షితముగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన దీవించాను. మా ఈ ఆరాధనను మీ షూట్ చేసి దయగలిగిన దేవా, యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు అనేక ఆత్మీయులు ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్నప్పుడు వారి యొక్క కుటుంబాలకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి యొక్క విశ్వాసానికి ప్రభువా మేలుకరంగా దీవెనకరంగా మంచి బలాన్ని, మంచి మానసిక ధైర్యాన్ని, మంచి మానసిక నెమ్మదిని చేకూర్చులాగున మా ఈ ఆరాధనను వారి ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చమని, తద్వారా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ఆరాధనలోనికి ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను బెసలేలను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో బెసలేలుని ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి మరి ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచే సమయం. రండి ప్రియా దేవుని బిడ్డారా, మన అందరం కలిసి దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. మా పక్షముగా ఉన్నవాడా, మా పక్షముగా అద్భుతాలు చేస్తున్నవాడా, మా ప్రార్థనలకు జవాబిస్తున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను విశ్వసించిన మా జీవితాలను నీ కార్యాల ద్వారా ఘనపరుస్తూ ప్రభువా నీలో నీ కృపలో మమ్మల్ని వర్ధల చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. ఇగోనైనా అయా, ఇగో ప్రభువా నీ వాక్య ప్రభువా ఇగోనైనా మరి నెరవేర్పుల ద్వారా దేవా, నీ ప్రవచన నెరవేర్పుల ద్వారా అయా ఇగోనైనా ఆయా కార్యాల ద్వారా ఇగో ప్రభువా ఇజ్రాయేలు దేశము ద్వారా మీరు మహిమ పొందుతున్నారు, గణపరచబడుతున్నారు, హెచ్చించబడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు. నీ కార్యాలు గొప్పవనాయన ప్రభువా. ప్రపంచానికి మరొకసారి అయ్యా ఇగో ప్రభువా నీ మాటల యొక్క గొప్పతనాన్ని, నీ ప్రవచనాల యొక్క ప్రభువా, నీ పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల యొక్క గొప్పతనాన్ని ప్రభువా ఇగోనైనా మీరు తెలియపరుచుకుంటూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు అయ్యా. నిన్ను విశ్వసించిన మా జీవితాలలో ప్రభువా మీరు చేస్తున్న అనేక మేలులను బట్టి మీకు వందనాలు. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారణ మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నాం. వారు విశ్వసించిన నీవు, వారు కలిగి ఉన్నటువంటి నీ పరిశుద్ధ గ్రంథము ఎంతో గొప్పదో ప్రభువా ఇగోనైనా నీ కార్యాల ద్వారా అయా ప్రస్తుత కాలములో అయా మీరు తెలియపరుస్తూ విశ్వాసాన్ని రెట్టింపుగా ఓ ప్రభువా వృద్ధి పొందింపజేస్తూ బలపరుస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా, కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా,
దర్శించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరానా నీ సన్నిధానా నీ ఆత్మతో నన్ను నింపోమయ్యా నాతో మాట్లాడుమయ్యా మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని నాతో పాటు కలిసి ఆరాధనలో నీ నామాన్ని ఆత్మతో సత్యముతో గణపరిచి నీవు చేసిన మేలులు జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. నూరంతుల మీ ఆశీర్వాదాలతో వారి కుటుంబాలు మీరు నింపమని చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఈ విధముగా ఆరాధన చేయుట ఏమండి, అది ఎంతైనా మనకి ఆశీర్వాదము, ఎంతైనా మనకి దీవెనై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారో ఏమండి, దేవుని యొక్క జీవము వారిలో అద్భుతముగా పనిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క మహిమ వారి జీవితాల్లో అద్భుతముగా పనిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ వారితో పాటు ఉండి సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు, ఆనందించే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన కృప వలనే మనం ఇలా ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించుట అది మనకి, మన కుటుంబాలకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ విధముగా ఆరాధన చేసి గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మనకి, ఏ మంచి లేని మనకి ప్రభు తన కృప వలన ఏమండి మరి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి మనందరం దేవునికి నిండు హృదయాలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ లోకములో ఎవరి మాటలు మనకి చేయలేని మేలును మంచిని, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనకి మేలును మంచిని చేస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడే విశ్వాసము ఎప్పుడైతే మనకు కలుగుతుందో దేవుని మాటల ద్వారా మన యొక్క జీవిత ప్రయాణాన్ని ముందుకు మనం కొనసాగించుకోగలం. ఎందుకంటే దేవుని మాటలు మనలో విశ్వాసాన్ని దేవుని ఎడల కలుగు చేస్తాయి. గనుక దేవుడు నా కొరకు ఏదో కార్యాన్ని ఆయన చేస్తాడనే గొప్ప నమ్మికతో మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో, మన చుట్టూన్న పరిస్థితుల్లో మరి దేవుని యొక్క ఆ ఒక సహాయం ఏదో రూపంలో మనకు అందుతుందని ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే విశ్వాసంతో నింపుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మరి ఏ మాటలు మనకి ఇవ్వలేని మానసిక ధైర్యాన్ని, నెమ్మదిని, మానసిక ప్రశాంతతను దేవుని మాటలు మనకి ఇవ్వగలవని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలే మనకి నెమ్మదిని ఇస్తాయి. దేవుని మాటలే మనల్ని ఆదరించేవి, బలపరిచేవి, ఓదార్చేవి, మన కన్నీటిని తుడిచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి దేవుని మాటలను వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను మీరు సిద్ధపరచుకుంటారో తన యొక్క వాక్య వెలుగులోంచి
మీ ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన మేలుకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు ప్రభు మీకు దయచేస్తారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి ఈ సమయంలో విత్తబడబోచున్న వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ కలిసి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘస్థులందరినీ మీరే దర్శించినందుకు, అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతున్న మా అందరినీ మీరే దర్శించండి. వాక్యం ద్వారా మేము తెలుసుకోవాల్సిన ప్రతి ఆత్మీయ విషయాన్ని మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీలో ఇంకా ఎక్కువగా బలపడేటట్లు, వారి జీవితంలో మంచి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపడేటట్లు మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ప్రతి ఒక్క అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనటువంటి దైవిక సంబంధమైనటువంటి విషయాలు మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రాబడుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రస్తుత ఈ వాతావరణ, ఈ పరిస్థితులలో మరి మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి గనుక ఆ విశ్వాసం కాపాడబడడానికి అవసరమైన శక్తివంతమైనటువంటి విషయాలు ఈ ఆరాధన ద్వారా, ఈ అంశ సందేశాల ద్వారా మీ ముందుకు తీసుకొని రాబడుతున్నాయి కనుక దయతో ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయండి. మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన యొక్క అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశము ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి దైవ జ్ఞానమును గూర్చి, ప్రకృతి సంబంధమైన జ్ఞానమును గూర్చి, దయ్యముల జ్ఞానమును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని వేసి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో మాటను క్రీస్తు పుట్టుకకు ఆపాదించి చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆ మాటను ఈ విధముగా ఆయన చెప్పి ఉన్నాడని చెప్పుటను కూడా జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనూ పుట్టనేరడు అని యోబు తన విషయమై దేవునితో తాను పరీక్షించబడుచున్నటువంటి సందర్భములో తనను ఉద్దేశించి చెప్పినటువంటి మాట అయి ఉన్నది. ఈ మాటను ఆయన ఏ విధముగా చెప్పి ఉన్నాడో గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మాటను ఆయన ఏ విధంగా చెప్పి ఉన్నాడంటే మరి యేసు ప్రభు యొక్క పుట్టుకకు ఆపాదించి ఆయన చెప్పడం జరిగింది. అది ఏ విధంగానో మరొకసారి నేను ఈ సందర్భంలో తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యోబు క్రీస్తు పుట్టుక విషయమై ప్రవచించినటువంటి ప్రవచనము ఇది కానే కాదని ఆ విషయాన్ని నేను గత వారం మీకు తెలియజేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందు నేను చెప్పినటువంటి ఈ సత్యాన్ని వేసి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4లోని మాటను తీసుకొని క్రీస్తుకును ఆయన పుట్టుకకును ఆపాదిస్తూ మనిషి స్వభావకముగా పాపి అని ఈ విషయాన్ని మరి మీ బైబిలు చెప్పుచున్నదని ఆ సత్యాన్ని వేసి చెప్పినటువంటి విషయాలు తెలియపరచడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ పాపి అయినటువంటి మానవు నుండి పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడు ఎలా కాగలడు అనేది ఆయన అభిప్రాయం. ఎవరి అభిప్రాయం అంటే ఏ సత్యాన్ని వేసి అయితే యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని తీసుకొని
ఏమండి క్రీస్తు పుట్టుకను తప్పుగా చూపించే ప్రయత్నాన్ని చేశాడో ఏమండి ఆ సత్యవాని వేష యొక్క అభిప్రాయమై ఉందని ఆ అభిప్రాయాన్ని కూడా నేను మీకు తెలియపరచడం జరిగింది. అయితే ఈ అభిప్రాయమును క్రైస్తవ సేవకుల దగ్గర ఆయన ఏం చేయాలంటే చెప్పాలి, లేకపోతే తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అది చేయకుండా దానికి సంబంధించినటువంటి విషయాలు దేవుని యొక్క వెలుగులోంచి ఏమండి వివరంగా ఏమండి మరి తెలుసుకొని తెలియజేస్తే ఏమండి ఆ ఒక మరి ఎంతో బాగుండు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన అలా చేయకుండా ఏం చేశాడంటే తానే బైబిలుకు సంబంధించినటువంటి ఆ అనుబంధ గ్రంథాలను కొని తెచ్చుకొని వాటిని పఠించుచు తనకు తోచినటువంటి విధాలుగా ప్రశ్నలు సంధిస్తూ క్రీస్తు ఏమండి ఆ ఒక క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి కన్యమరియా ఏమండి మానవరాలనియు ఆమెలో జన్మ కర్మ పాపం ఉన్నదనియు ఏమండి చెప్పుచు క్రీస్తు పుట్టుక ఏమండి పరిశుద్ధ పుట్టుక కాదని విమర్శించడం, తక్కువగా మాట్లాడడం ఆయన చేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలు క్రైస్తవ లోకం తెలుసుకోవాలి. ఆ తెలియపరిచే ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని వాక్యాన్ని కూడా మనం కూడా తెలుసుకుని ఒక మంచి అవకాశం వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు విమర్శించినప్పుడు ప్రతి విమర్శ చేసే కన్నా ఆ విమర్శించిన దానిని మరలా దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆ సత్యాలను, లోతైన విషయాలను మనం తెలియజేయగలిగితే విమర్శించిన వాడు కూడా క్రీస్తుని విశ్వసించగలడు, రక్షణలోనికి రాగలడని ఈ గొప్ప ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ మాటలు మీరు వింటున్నప్పుడు, మీకు ఇలాంటి వారు ఎదురవుతున్నప్పుడు వారిని ఏ విధముగా ఎదుర్కొని ఏ రకంగా క్రీస్తు యొక్క సువార్త వారికి అందజేయాలో తప్పక మరి ప్రభువుని విశ్వసించి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో భాగంగా గత వారం పరిశుద్ధ ఆరాధనలో మనము యోబు ఏ సందర్భంలో ఈ మాటలు అన్నాడో తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ ఈ మాటలు దేవుని గురించి అన్నాడా, అంటే క్రీస్తు పుట్టుకను గురించి ఆయన ప్రవచిస్తూ అన్నాడా, లేక మానవ పుట్టుకను మనిషిలో నుండి పొందినటువంటి తనను గూర్చి అన్నాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా తనను గూర్చియే అన్నాడని గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియులారా ఈ విషయాలు ఇంకొంత వివరంగా మీకు తెలియపరుస్తున్నాను. యోబు దేవునితో మాట్లాడిన మాటలు తనను గూర్చే ఆయన అక్కడ వ్యక్తపరిచాడు తప్ప క్రీస్తు పుట్టుకు సంబంధించినటువంటి ప్రవచనాలు అవి కావు ప్రియా దేవుని బిడ్డలారా. క్రీస్తు పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలుగా వాటిని మనం కూడా చెప్పే ప్రయత్నాన్ని చేయకూడదు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా గత వారంలో నేను చెప్పినటువంటి విషయాలనే మరొకసారి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఒకవేళ ఆ విషయాలు తెలుసుకోవాలంటే గత వారం నేను చెప్పిన ఆరాధనలో చెప్పిన అంశ సందేశానికి సంబంధించిన విషయాలను మీరు ఆ ఒక వీడియోని మీరు చూసినట్లయితే, వీక్షించినట్లయితే గత వారం చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించిన మరి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరు. అంటే ఆ వర్తమానాన్ని వీక్షించలేని వారు వీక్షిస్తే ఈ విషయాలు తెలియపరచబడతాయి. వీక్షించేవారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి అంశ సందేశాన్ని మీరు ఫాలో అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా అద్భుతమైన విషయాలు మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క సత్యాన్ని వేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉంటాడు. ఏమంటాడంటే బైబిలుకు సంబంధించినటువంటి అనుబంధ సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ తెచ్చుకొని ఆయన చదివాడంట ప్రియా దేవుని బిడ్డలారా. చదివే నేను చెప్తూ ఉన్నాను, చెప్పినది నేను మరి కరెక్ట్గా చెప్తున్నానని తన మాటలను తాను సమర్థించుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన అనుకున్నాడు ఇలా చదివి నేను చెప్పేస్తే చాలు అని అనుకున్నాడు ఆయన ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా చదివి చెప్పితే ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చదివి చెప్తే క్రైస్తవులందరూ కూడా ఆయన మాటలు నమ్ముతారని ఆయన అనుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులు ఆయన చెప్పినటువంటి మాటలు వినలేదని కాదు, విని ఉండొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా కానీ అది ఎంతవరకు అయితే వింటారు, అది వాక్యంలో ఉందో లేదో క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు కూడా పరిశీలన చేస్తారు. క్రైస్తవ సేవకులు కూడా మరి వాక్యంలోంచి మరి ఆత్మీయ నడిపింపులో ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేస్తారు. అయితే ఈయనేమనుకున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా నా మాటలు విని నాకు స్టేజీ వేసి సన్మాన సభ పెట్టి సాలువ కప్పి పూల బొకేలతో సత్కరించి దేవునికి ఇచ్చేటటువంటి దశమ భాగాలు క్రీస్తుని ఎరుగని, లేక ఆయన ఇచ్చు పాపక్షమాపణ పొందని ఆయన రక్షణ పొందని, ఆయన మరి ఆయన ప్రజగా లేనటువంటి
ఈయన యొక్క పేటిఎంలోనో లేక ఫోన్పేలోనో గూగుల్ పేలోనో ఏమండి క్రైస్తవ బిడ్డలు ఈయన చెప్పినటువంటి మాటలను బట్టి ఏమండి మరి ఈయన ఏదో సత్యం చెప్పేస్తున్నాడు, ఈ సత్యాన్ని వేసని ఏమండి కానుకలు వేస్తారని ఒకవేళ తలంచాడేమో ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి కానీ ఇలాగా జరగలేదు ప్రియా దేవుని బిడ్డారా. మరి ఎలా జరిగింది అంటే ప్రియా దేవుని బిడ్డారా, సత్యవాక్యము సరిగా విభజించబడి బహు వివరముగా ఆయనకి తెలియపరిచేటటువంటి ప్రయత్నం ఈ ఆరాధన ద్వారా కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏమండి ఈ సత్యాన్ని వేసి చెప్పిన ఒక విచిత్రమైన మాటని మరొకసారి సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే ఏమండి బైబిల్కు సంబంధించిన అనుబంధ ఏమండి గ్రంథాలన్నిటినీ చదివాడంట. చదివే నేను చెప్తూ ఉన్నానో పాప సహితునిలో నుండి పాప రహితుడు ఏమండి పుట్టడం అసాధ్యమని నేను చెప్తూ ఉన్నాను. కనుక మరి మనిషిలోంచి పుట్టిన కన్యమరియలోంచి పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడు కాడని నేను చెప్తున్నానని ఏమండి బైబిలు అనుబంధ గ్రంథాలు కూడా చదివి ఆయన చెప్పాడంటండి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇంకో గ్రంథాన్ని ఆయన చదవలేదని ఏమండి ప్రభు సేవకునిగా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకో గ్రంథం ఏంటంటే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఆయన చదవలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో కూడా క్రీస్తు పుట్టుకను గురించి కన్యమరియ గురించి కూడా వ్రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ విషయాలు నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. దయతో వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. పవిత్ర ఖురాన్ గ్రంథమునకు పూర్వ గ్రంథము లేక ఏమండి పవిత్ర ఖురానికి గ్రంథమునకు ముందు పూర్వ గ్రంథం ఒకటి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం పవిత్ర ఖురానే తెలియపరుస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, సురాయే యూనిస్ సుర 10వ సుర 94వ ఆయతుల్లో మనం చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ ఈ విషయం మనకి తెలియపరచబడుతుంది. ఏ విషయం అంటే పవిత్ర ఖురాన్ గ్రంథమునకు పూర్వము ఒక గ్రంథము ఉంది అని ఆ ఒక సుర మనకి తెలియపరుస్తుంది. అదేవిధముగా సురాతుల్ అన్కబూత్ సుర 29వ సుర 47లో ఆయతులో మనం చూస్తున్నప్పుడు మేము నీకు గ్రంథము నొసంగించితిమి, మేమెవరికి గ్రంథము నొసంగించి ఉన్నారమో కొందరు దానిని విశ్వసించుచున్నారు, దుష్ట అవిశ్వాసులే మా వాక్యములను తిరస్కరింతురు అని మనం చూస్తూ ఉంటాం. సురాయే బకరా సుర 2వ సుర 4-5 ఆయతుల్లో నీకు నొసంగబడిన దానిని నీకంటే ముందుగా నొసంగబడిన దానిని విశ్వసించువారును పరలోకమందు నమ్మిక గలవారును తమ దేవుని సన్మార్గమందున్న వారు మరియు వారే మోక్షము పొందుదురు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పవిత్ర ఖురాన్ కన్నా పూర్వపు గ్రంథం ఏ గ్రంథం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారు అనుకుంటూ ఉన్నారు, మరి ముస్లిం సోదరులు ఏమనుకుంటున్నారంటే మోషే ద్వారా వ్రాయబడినటువంటి ఆ ఒక సృష్టి ప్రారంభము, అదేవిధముగా మానవ నిర్మాణము, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, ధర్మశాస్త్రము అనేటటువంటి ఆ ఒక మోషే గ్రంథాలుగా వారు తలంచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యపరంగా మనం చూస్తున్నప్పుడు ఈ పూర్వపు గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అయి ఉన్నది. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన కలయిక కలిగినటువంటి బైబిల్ గ్రంథమే ఈ పూర్వపు గ్రంథమై ఉందని ఏమండి పవిత్ర ఖురాన్ కూడా మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇశ్రాయేలు చరిత్ర, యూదులకు సంబంధించిన విషయాలు, వాగ్దానాలు, ప్రవచనాలు ఏమండి వాటి నెరవేర్పులు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాను ఏమండి మరి తెలియపరుస్తున్నటువంటి ఆ ఒక పూర్వపు గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి బైబిల్ అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నానంటే పవిత్ర ఖురాను పూర్వపు గ్రంథము బైబిలు, అంతేకాదు మరి ఆ బైబిల్లోని ప్రారంభ విషయాలు, బైబిల్లోని ఏమండి ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏమండి అబ్రహాము శారాల పేర్లు పవిత్ర ఖురాన్లో చూస్తూ ఉంటాం. ఇస్మాయేలు, ఇస్సాకు, మోషే, గాబ్రియేలు, అదేవిధముగా మరియం, యేసా ఏమండి అంటే యేసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆదాము, ఈ విషయాలన్నీ కూడా మనకి ఏమండి పవిత్ర ఖురాన్ నందు కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి వాటిని సమయంలో తెలియపరిచే ప్రయత్నాన్ని చేయట్లేదు, కానీ కొంత మీ ఆలోచన కొరకు ఈ విషయాలను తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి
పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఏమండి బైబిలు పురాతన గ్రంథం అని మరి పవిత్ర ఖురాన్ తెలియపరుస్తుంది. గనుక పవిత్ర ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు ఏమండి బైబిల్లో మనకు కనబడుతుంటాయి, బైబిల్లో ఉన్న విషయాలు పవిత్ర ఖురాన్లో కనబడుతుంటాయి. అంటే బైబిల్కి పవిత్ర ఖురాన్కి సంబంధం అనేది మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న పేర్లు అందులో కనబడుతుంటాయి, అందులో ఉన్న పేర్లు కూడా ఇందులో కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరిచానంటే, మరి నేను చెప్పేటటువంటి సత్యాన్వేషి ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి బైబిల్కు సంబంధించిన గ్రంథాలన్నీ చదివానని చెప్పాడు. కానీ అదే బైబిల్కు సంబంధించినటువంటి మరొక గ్రంథం కూడా ఉంది, అది పవిత్ర ఖురాన్ అని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో కూడా కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఏమండి అవి ఏ విషయాలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, సూరాయే మరియాం సూరా 19వ సూరా 20-21 ఆయతుల్లో మనం చూస్తున్నప్పుడు, ఆమె నాకెట్లు కుమారుడు కలుగును, నన్ను ఏ పురుషుడును తాకలేదు, నేను చెడు నడవడిక ఏమండి గలదానను కూడా కాని అని పలికెను, దేవదూత ఇటులే అగును, ఇది నాకు సులువు అని చెప్పినట్లు మనం చూస్తుంటాం. ఏమండి మేము అతనిని ప్రజలకు ఒక సూచనగాను మా దయకు కారకునిగాను చేటకు అట్లు చేస్తుమి, ఇది నిర్ణయింపబడిన విషయమో అని ఏమండి ప్రభు పలికెను అని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం సూరాయే మరియాం సూరా 19వ సూరా 20-21 ఆయతుల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అల్లా మరియను పరిశుద్ధురాలుగా చేశారు, అంటే లోకములోనున్న స్త్రీలందరికంటే అత్యున్నత స్థానము ఇచ్చారని దీని యొక్క అర్థమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయానికి సంబంధించినటువంటి ఏమండి ఒక సురాన్ని నేను చదివి ఒక ఆయతును చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి సూరాయే అలీ ఇమ్రాన్ సూరా 3వ సూరా 42వ ఆయతులో ఉన్న ఈ మాటను చదువుతున్నాను. దేవదూతలు, ఓ మరియా, దేవుడు నిన్ను ఎన్నుకొనెను, నిన్ను పరిశుద్ధురాలినిగా చేసెను, లోకములో ఉన్న స్త్రీలందరికంటే నిన్ను హెచ్చుగా చేసెను. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము ప్రారంభ మానవుడు, ఏమండి ఇతని దగ్గర నుండి తరతరాలుగా వస్తున్నటువంటి పాపదోషమును మరియకు అంటకుండా అల్లా చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆమెలో పాపమున్నదంటారా లేదంటారంటే ఆ మరియలో పాపము లేదని మనం తప్పక విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే మరి యొక్క సూరా ఆయతుల్లో చాలా చక్కగా ఏమండి మరియ పరిశుద్ధురాలు, ఆమెను పరిశుద్ధపరిచిన వారే అల్లా అనేటటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆమె పాపి అనేటటువంటి వారి విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఆమెలో కూడా పాపం ఉందని, జన్మకర్మ పాపం ఉందని ఏమండి మాట్లాడేవారి విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఆమె కన్యత్వమును కాపాడుకున్నది, అందువలన అల్లా తన ఆత్మను ఏం చేశారంటే ఆమెలో ఊదారు అని మనం చూస్తూ ఉంటాం. ఏమండి సూరాయే తహ్రీం సూరా 66వ సూరా 12లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హదీసు గ్రంథాల్లోని సాక్ష్యమును కూడా ఈ సమయంలో నేను చదువుతున్నాను. బుఖారీ 3431 ద్వారా మనకు తెలియపరచబడుతుంది ఒక విషయం. మానవులు పుట్టినప్పుడు సాతానుడు ప్రతి బిడ్డను గిల్లుతాడంట, కానీ మరియను యేసును మాత్రమే గెల్లలేకపోయాడని ఏమండి హదీసు గ్రంథాలు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి యొక్క పరిశుద్ధతను పవిత్ర ఖురాన్ ఇంత వివరంగా చెప్పుచుండగా మరియలో పాపం ఉందని, అంతేకాకుండా అది యేసులోనికి వచ్చిందని అంటారేటి? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ మరియా పాపాత్మురాలైతే ఆమెలోనికి అల్లా ఆత్మ వచ్చినప్పుడు అల్లా ఆత్మ కూడా ఏటవుతుందండి? అపవిత్రం అవుతుంది కదా. ఈ ఆలోచన ఎప్పుడైనా మనకు కలిగిందా? ఈ ఆలోచన ఎప్పుడైనా కలిగిందండి? ఈ ఆలోచన కలగలేదు. ఎప్పుడు కూడా ఏమండి ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు కొంత లోతుగా మనం దైవ విషయాలని ఆలోచన చేసి మాట్లాడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దైవ విషయాలను పవిత్ర కోణంలో మనం చూస్తే మరియా పరిశుద్ధురాలుగా మనకి కనబడుతుంది. ఆమె ద్వారా దైవ అవతారిగా వచ్చిన క్రీస్తు పరిశుద్ధుడిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. ఇదే విషయాన్ని ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా చెప్తుంది. లోకాసువార్త 1వ అధ్యాయం 26-35, 1వ అధ్యాయం 34 ఏమండి 35 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లరా, ఎందుకు ఇన్ని విషయాలు వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ పవిత్ర ఖురాన్కి బైబిల్కి సంబంధం ఉంది, బైబిల్కి పవిత్ర ఖురాన్కి కూడా సంబంధం ఉందనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ సత్యాన్వేషి ఏమన్నాడంటే, బైబిల్కు సంబంధించిన అన్ని గ్రంథాలు నేను చదివాను అన్నాడు.
కానీ బైబిల్కు సంబంధించిన మరొక గ్రంథం ఉంది. మరి ఆ గ్రంథమే పవిత్ర ఖురాన్. మరి ఈ పవిత్ర ఖురాన్లో మరియ గురించి మరి ఆ మరియలోనికి వచ్చినటువంటి అల్లా ద్వారా పంపబడిన ఆత్మ గురించి మరి క్రీస్తుని గురించి పరిశుద్ధుడు, పరిశుద్ధత కలిగిన ఆమె అని మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పవిత్ర ఖురాన్లోని సూరాలలోని ఆయత్తులో ఉన్నటువంటి విషయాలు, క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియ పరిశుద్ధురాలని, అదేవిధముగా ఆమె ద్వారా పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడని మరి పవిత్ర ఖురాన్లో ఉన్నటువంటి సూరాలు ఆయత్తులు కూడా సాక్ష్యం ఇచ్చినట్లు మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియపరిచే ప్రయత్నం చేసి ఉన్నానంటే మరి నేను చెప్తున్నటువంటి ఈ వర్తమానంలో ఒక సత్యాన్వేష గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సత్యాన్వేష ఏమన్నాడంటే మరి క్రీస్తు పుట్టుకను, క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియను ఒక పాపాత్మురాలుగా, క్రీస్తుని ఒక పాపిగా ఒక అపవిత్రునిగా చూపించే ప్రయత్నాన్ని బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా నిరూపించే ప్రయత్నాన్ని ఆయన చేయడానికి పూనుకున్నాడు. అయితే ఆయన ఏమంటాడంటే బైబిల్కు సంబంధించిన గ్రంథాలన్నింటినీ నేను చదివాను అని ఆయన చెప్పాడు. కానీ బైబిల్కు సంబంధించినటువంటి మరొక గ్రంథం ఉంది, అదే పవిత్ర ఖురాన్ అని ఈ సమయంలో నేను మీకు తెలియపరిచాను. కనుక బైబిల్లో ఉన్న ఏ మాటని ఎవరు చెప్పాలనుకున్నా బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు మరి అనేక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి గ్రంథాల్లో ఏదో మూల ఎక్కడో దగ్గర వ్రాయబడి ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని తెలుసుకోగలిగినప్పుడే బైబిల్ ఉన్నటువంటి దైవ సత్యాలు మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఏదో బైబిల్కు సంబంధించిన అనుబంధ గ్రంథాలు చదివిస్తానని ఏది పడితే అది మాట్లాడితే అది సరైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈయన ఏం చేశాడంటే బైబిల్లోని మాటలు తీసుకొని క్రైస్తవుల విశ్వాసానికి ఆధారమైన, మూలాధారమైన ఆ సృష్టికర్త, ప్రజాపతి, యజ్ఞ బలి పశువగు, రక్షకుడగు, పాపము లేని పరిశుద్ధుడగు, నిత్యజీవమునిచ్చు జీవాధిపతి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తుని, ఆయన దైవత్వాన్ని చులకనగా, తేలికగా మాట్లాడుతూ క్రైస్తవుల విశ్వాసాన్ని బలహీనపరచుటకు పూనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంత అవివేకం, ఇది ఎంత అజ్ఞానం, ఇది ఎంత మూర్ఖతయో, ఇది ఎంత గుడ్డితనమో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరంగా నేను మీకు ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టారు, ఇది సత్యం. ఆయన పుట్టుక అతి పరిశుద్ధమైన పుట్టుక, ఇది కూడా సత్యం. అయితే ఈ విషయం నేను ఒక్కడిని నమ్మి చెప్పట్లేదు, కానీ ప్రపంచమంతా కూడా క్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనదని, ఆయన చరిత్రలో పుట్టారని ప్రపంచమంతా ఒప్పుకుంటూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు. ఈ ఒప్పుకోలేని వారు ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతపిచ్చి గలవారు, అంతేకాకుండా నాస్తికులు కావచ్చు ప్రియా దేవుని బిడ్డలారా, లేక దేవుడు ఉన్నాడో లేడో అనే అయోమయంలో ఉన్నవారు కావచ్చు, విశ్వాసము కలిగి లేని అవిశ్వాసులుగా వారు ఉండొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా, అవిశ్వాసులు కావచ్చు. ఇలాంటి ఆ లక్షణాలు కలిగిన వారే క్రీస్తు పుట్టుకను క్రీస్తుకు జన్మనిచ్చిన మరియను ఆ లోపంగా చూపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అంత మాత్రాన ఆయన పుట్టలేదు, లేక ఆయన పుట్టలేదు అనడం సమంజసం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన పుట్టి ఉన్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు సాక్ష్యం ఇచ్చారు. ఆయన శిలువ మరణం పొందారు, మరణించారని భౌగోళిక శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా రుజువుపరిచారు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి మృత్యుంజయునిగా 3వ దినమున లేచారని శాస్త్రీయ పరంగా కూడా రుజువుపరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆయన రక్త ఆ ఒక నమూనాలను సేకరించి పరిశీలన చేసినటువంటి ఆ ఒక శాస్త్రవేత్తలు ఆయన రక్తము పరసంబంధమైన పరిశుద్ధమైనటువంటి రక్తమని శాస్త్రవేత్తలు రుజువుపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆయా ఆ శాస్త్రవేత్తల వారి యొక్క పరిశోధనల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియపరచబడి చరిత్రలో నేటికి కూడా గుప్తమై నేటికి నిలిచి ఉన్నటువంటి చరిత్ర ఆధారాలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుకను, ఆయన శిలువ మరణము, తిరిగి లేచుటను ప్రపంచానికి ప్రతి తరమునకు కూడా ఆయన పరిశుద్ధతను, ఆయన దైవ సత్యాన్ని, దైవశక్తిని నేటికి కూడా శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలియజేస్తూనే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే భూమి మీద సాక్ష్యార్థంగా నిలిచి ఉన్నాయి. ఈ శాస్త్రవేత్తలను కూడా దేవుడే
వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రపంచమంతా విశ్వసిస్తూ ఉండగా ఈ సత్యాన్ని వేసి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4లోని యోబు మాటల్లో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని లోతుగా ఎరుగక ఆయనకు తోచిన విధంగా, అంటే క్రీస్తుని కూడా ఆయన లాంటి పాపాత్ముని చేసి అందరూ పాపులే అని లోకానికి చెప్పుచూ ప్రియా దేవుని అందరినీ నరకానికి తీసుకుని వెళ్ళే దుర్మార్గపు ప్రయత్నమే ప్రియా దేవుని మరి ఈ సత్యాన్ని వేసి చేసినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని ఒక దుష్ట ప్రయత్నాన్ని చేటుకు ఆయన పూనుకున్నాడు. ప్రియా దేవుని ఆ ప్రయత్నంలోని భాగంగానే యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని తీసుకుని ఆయన ఏమంటున్నాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడను పుట్టనేరడు అనే యోబు తన విషయమై వ్యక్తపరిచినటువంటి ఆ అభిప్రాయ మాటను ప్రియా దేవుని వక్రీకరించి విశ్వప్రచారం క్రీస్తు పుట్టుక మీద, ఆయనకు జన్మనిచ్చినటువంటి మరియ మీద చేటుకు ఈ యొక్క మరి సత్యాన్ని వేసి పూనుకున్నాడు. ప్రియా దేవుని రకరకాల రూపాలలో సత్యాన్వేషకులుగా బయలుదేరుతూ ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ మీద, ఆయన పుట్టుక మీద, ఆయనకి జన్మనిచ్చినటువంటి మరియ మీద కూడా విశ్వప్రచారం చేసే స్థితికి చాలామంది దిగజారిపోతున్నారు. దీని ద్వారా వారు ఏ రకమైన మేలు పొందుతారో నాకు తెలియదు, కానీ వారు దైవంతో వారు పెట్టుకుంటూ ఉన్నారు. ఒక సర్వసృష్టికర్తతో వారు పెట్టుకుంటూ ఉన్నారు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని అయితే ఇంతకీ యోబు దేవునితో అన్నటువంటి మాట యొక్క భావం ఏమిటంటే ప్రియా దేవుని మనిషిలో నుండి మనిషి పరిశుద్ధునిగా పుట్టుట అసాధ్యము గాని ప్రియా దేవుని ఇదే మనిషిలోంచి దేవుడు పరిశుద్ధునిగా పుట్టుట దేవునికి అసాధ్యము కానే కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యం. అంటే ప్రియా దేవుని దేవుడు పరిశుద్ధంగా పుట్టగలడు, జీవించగలడు. ఇదే ప్రియా దేవుని యేసు ప్రభు వారు అక్షరాలు చేసి ఆయన చూపించారు. ప్రియా దేవుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కొంతమంది ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. మరి మనిషిలోంచి మనిషి పుట్టడం, మనిషి పరిశుద్ధంగా పుట్టడం అది మనిషికి అసాధ్యమే, కానీ మనిషిలోంచి దేవుడు పరిశుద్ధంగా పుట్టడం అది దేవునికి సాధ్యమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని నేటి దినాల్లో బైబిల్ వాక్యాలను మరి క్రీస్తు పుట్టుకను వక్రీకరించి తప్పుగా ప్రకటించుటే నేటి సమాజంలో చాలామంది ఏం చేస్తున్నారంటే క్రీస్తు వాక్యానికి వ్యతిరేకంగా సమాజంలో కోకొలలుగా మరి పనిచేస్తున్న వారిగా ఉంటున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. వీరి పని ఏమీ లేదండి, క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడమే. ప్రియా దేవుని విషయాలు గమనించండి. అయితే బైబిల్ మాటలను తెలిసి తెలియక ఈ విధంగా వక్రీకరించి బోధించేటటువంటి ఇతర మత విశ్వాసాలకు చెందినటువంటి ఇలాంటి అనేకులను మనం చూస్తూ ఉంటాం. అయితే వీరి విషయంలో దేవుడు కీర్తనలు 50వ కీర్తన 16లో ఆయన ఏమంటున్నాడంటే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి నా ఒక మరి నా నిబంధన నీ నోట వచించదువేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. అంటే ప్రియా దేవుని ఆ దేవునికి విలువను ఇయ్యలేని వారిగా ఉంటారు. దేవునికి వారి యొక్క హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో స్థానము ఇవ్వలేని వారిగా ఉంటూ ఉంటారు. కానీ ఆయన మాటలను వివరించేటటువంటి పనికి పూనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి విషయంలో ప్రభు అంటూ ఉన్నారు, ప్రియా దేవుని ఇగో నీవు భక్తిహీనుడవు, నీకు నేను నా మాటలు చెప్పడానికి నేను అధికారం ఇవ్వలేదు, నా మాటలు నువ్వెందుకు వివరిస్తూ ఉన్నావు, ఇగో నా ఒక రక్షణ నీకు అవసరం లేదు కదా, నేనిచ్చే పాపక్షమాపణ నీకు అవసరం లేదు కదా, ఇగో నేను పొందిన శిలువ బలియాగమో దాని యొక్క గొప్పతనం తెలుసుకోలేని అజ్ఞానివి కదా నీవెందుకు నా మాటలను ఈ విధంగా మరి వక్రీకరిస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవారు కనువిప్పు కలిగినటువంటి స్థితిలోనికి రావాలని ప్రభు సేవకునిగా నేను సమయంలో తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని ఈ విషయాలు గమనించండి. పిల్లలైతే ఈ సందర్భంలో ఒక సత్యాన్ని క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలో తప్పక తెలుసుకోవాలి. ఏటి సత్యం అంటే దేవునికి సమస్తం సాధ్యం. ప్రియా దేవుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు మనిషిని పరిశుద్ధపరచుకోగలడు, పరిశుద్ధపరచుకొని ఆయన పరిశుద్ధంగా రాగలడు. ఇది దేవునికి సాధ్యమని తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవులు తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు వక్రీకరించి క్రీస్తు యొక్క వాక్యాలను తప్పుగా చూపిస్తున్నప్పుడు వాటిని నమ్మక ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు వాక్యములో ఉన్నటువంటి మిగతా విషయాలను మీరు తెలుసుకున్నట్టు ద్వారా క్రీస్తు పరిశుద్ధుడు, ఆయనకి జన్మనిచ్చిన మరియను దేవుడే పరిశుద్ధ పరిచాడని ఈ గొప్ప సత్యాలు మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఏవేవి సాధ్యమో దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు స్వయంభవుడు, అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఆయనను ఎవరూ కూడా నిర్మించలేదు ప్రియా దేవుని బిడ్డలారా, తనకు తానుగానే ఉన్నవాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 17:1 ఆయన సర్వశక్తి గల దేవుణ్ణని అబ్రాహాముతో ఆయన తనను గూర్చి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా ఏవేవి సాధ్యమైనవో ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని నేను మీకు తెలియపరిచాను కనుక ఏవేవి ఆయనకి సాధ్యమో ఈ విషయాలన్నీ నేను బహు వివరముగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారం కూడా ఈ అంశ సందేశాన్ని ఫాలో అవ్వాలని, వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ విధముగా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభువా, ఈ ఆరాధనలో లోతైనటువంటి విషయాలను మేము తెలుసుకోవడానికి నీ వాక్య వెలుగులోంచి మీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నిన్ను విశ్వసించిన ప్రభువా, మా ఆత్మీయ బిడ్డలు ప్రభువా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన వారి విశ్వాసం ఎంత గొప్పదో వారు తెలుసుకుంటూ నాయన ఆ విశ్వాసాన్ని మరణము వరకు నాయన ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రభువా వాటిని ఎదిరించుకుంటూ వాటిలో నిలిచి ప్రభువా నీవు కోరే ఆత్మీయతను కలిగి ముందుకి నమ్మకస్తులుగా సాగిపోవడానికి మీ కృప దయచేయండి తండ్రి. నీ సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నా. నిజమే, నాస్తికులకు తెలియదు ప్రభువా, నాయన అవిశ్వాసులకు తెలియదు నాయన, నీకు సమస్తము సాధ్యమనే అనే విషయము వారు లోకంలో ఉన్న విషయాలను బట్టి మాత్రమే నిన్ను విమర్శించడానికి మరి దేవుడు అనేవాడు లేడని కూడా చెప్పడానికి నాయన వారు తెగిస్తూ ఉంటారు ప్రభువా. కానీ నాయన నీ వాక్యము దగ్గరికి వస్తే మాకు విశ్వాసము కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. నిజదేవుడైన నీ ప్రత్యక్షత మా జీవితాల్లో మాకు అనుగ్రహించబడుతుంది నాయన. ఇటు ఆత్మీయతలోనికి ప్రతి ఒక్క నాయన నాస్తికులైన వారు రాగలిగినట్లు దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా ఏదీ లేదనే నాయన విషయాన్ని వారందరూ తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించండి. అలాంటి వారు నాయన నీ వాక్యాల మీద దేవా నాయన నీ మీద ప్రభువా విశ్వప్రచారము చేస్తున్నప్పుడు అలాంటి ఆ మాటలు నిన్ను విశ్వసించి నీ బిడ్డలు వింటున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్య బలాన్ని కలిగి విశ్వాసములో బలముగా ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయమని ఈ ఆరాధన బిడ్డలకు మేలుకరంగా మార్చినందుకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరముగా మార్చినందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నుండి మాకు దయచేయము, మారణస్థలమే క్షమించిన ప్రకారం క్షమించము, శోధన కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మీరు ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న సర్వలోక పరిశుద్ధులకు మా ఆత్మీయులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. యేసు రక్తమే ప్రభేశ్వర రక్తమే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాహి మీద
క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ యొక్క పరిచర్య విశ్వాసంతో నడిపించబడుతుంది. మరి మాకున్నటువంటి కొంత అవకాశాల ద్వారా మాత్రమే ఈ పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ఈ పరిచర్య మరింత ఉన్నతంగా గొప్పగా ముందుకు వెళ్ళాలంటే ఆత్మీయులైనటువంటి మీరాటి వారి యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా ఈ పరిచర్యలు మీరు పాలిభాగస్తులై మీ ప్రోత్సాహాన్ని అందించి తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.